ఏముంది, ఆ పిల్ల చూసేలోపు మళ్ళీ మార్చేస్తే పోలా? అక్క, చెప్పు చెల్లి. ఏం చేస్తున్నావక్క? ఇప్పుడే ఏదో పురుగు పడితేను దీపాన్ని కాపాడుతున్నా. ఆహా, ఆ దీపం సంగతి సరేనక్క. మరి నీ దీపం కొండెక్కిందేంటి? చెల్లి, కొండెక్కింది నా దీపం కాదు, నీ కాబోయే కోడలు శామ్ దీపం. చిన్నపిల్ల కదా, తన దీపం కొండెక్కిందని తెలిస్తే బాధపడుతుందని నా దీపం ఇక్కడ పెట్టాను. అబ్బచ్చా, చాలా ఎక్కువ చేస్తున్నావు. నీ సౌండ్ ఆఫ్ చేయాలంటే నీ వీక్ పాయింట్ మీద కొడతాను. అక్క, నువ్వు నిజంగా చాలా గొప్పదానివక్క. ఏదో చెల్లి, చిన్నప్పటి నుంచి ఈ మంచితనం ఇలా అలవాటైపోయింది. అక్క, ఎప్పుడు డబ్బు డబ్బు అంటావే కాని నాకు ఆ అమౌంట్ ఎంతో చెప్పనే లేదు. చెల్లి, నువ్వు చెప్పింది నిజమేనా? అవునక్క. ఎంతకి రాంచమంటావు చెక్కు? రేపు పద్మ పెళ్లికల్లా ఇచ్చేయాలి కదా. చెరువు దగ్గరికి వెళ్లి చెంబుతో నీళ్లు తెచ్చుకున్నట్టు 3.5 లక్షలని ఎందుకు చెప్పాలి? 1 లక్ష ఎక్కువ చెప్తే పోలే? 5 లక్షలు చెల్లి. 5 కోట్లేం కాదు, 5 లక్షలంట. 5 లక్షలు. మిగిలిన 1.5 లక్ష ఏ పొద్దులో రాసుకోమంటా? అంతైందా అక్క? సర్లే, 5 అయినా 10 అయినా పర్వాలేదులే, సర్దేద్దాం. అక్క, ఏదో మాడుతున్నట్టు వాసనొస్తుంది. అయ్యో నామతి మండ, పొయ్యి మీద ప్రసాదం పెట్టాను, మాడిపోయినట్టుంది. ఉండు చూసొస్తాను. ఉండే, చేసేస్తాను. మాడిపోయింది ప్రసాదం కాదక్క. అసలు విషయం చెప్తే నీ మోహం మాడిపోతుంది.